బెట్టింగ్ యాప్స్ దందాలో సినీ స్టార్లు ప్రమోట్ చేసిన 25 మందిపై కేసులు. నిందితుల్లో విజయ్ దేవరకొండ, రానా, ప్రకాష్ రాజ్. మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్. పంజాగుట్ట కేసులో నిందితులుగా ఉన్న 11 మంది పైన నమోదు. లీగల్ సంస్థలనే ప్రమోట్ చేశాం రానా, విజయ్. తప్పని తెలిసి ఆపేశాను అని చెప్పి ప్రకాష్ రాజ్. మరి ముందు తెరవలేదా వీళ్ళకి? ముందు పైసలు పోతాయి ఈ బెట్టింగ్స్. అరే అన్ని తెలిసిన వాళ్ళు వీళ్ళే, పెద్ద పెద్ద సినీ స్టార్లు. అన్ని రకాలుగా పైసలు సంపాదించుకునేటోళ్ళు వీళ్ళకి మళ్ళీ ఇట్లా. ఈయనట అక్రమం అందని తెలిసిన తర్వాత ఆపేసిండట. లీగల్ సంస్థలనే ప్రమోట్ చేసినామని చెప్పి చూడండి ఎంత బేషరతుగా చెప్తున్నారు. మళ్ళా ఎక్కడ మియాపూర్ పోలీస్ స్టేషన్లో దాదాపుగా ఆడ కూడా ఒక 20-25 మంది మీద ఆడ కేసు నమోదైంది. ఈడ పంజాగుట్ట రోజు విచారణ. నిన్న పొద్దుగాల ఒక 2-3 సినీ స్టార్లను తీసుకొచ్చి ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల దాకా చేశారు. ఆ సినీ నటి పేరు ఏదో ఉండే, రాత్రి 11 గంటలకు పంపించారు రావని. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి అన్ని రకాలుగా దర్యాప్తు. అసలు ఏం చేయాలి, ఏం ప్రమోట్ చేసిండ్రు, ఎట్లా ప్రమోట్ చేసిండ్రు, మీకు ఆడికి వెళ్ళి ఏమన్నా వచ్చిందా, పైసలు వచ్చినాయా ప్రమోట్ చేసిన సంస్థ నుంచి? పెద్ద పెద్దోళ్ళు బయటపడుతున్నారండి బాబు. ఇక వీళ్ళని ఏమన్నా చెప్పుర్రి. ఇగో ఈ మొహాలన్నీ ప్రకాష్ రాజు, రానా, ఇంకెవరెవరు ఉన్నారు? దగ్గుపాటి రానా, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, ప్రణీత, నిధి అగర్వాల్, శ్రీముఖి, వర్షిణి, సౌందరరాజన్, అనన్య నాగల్ల, సిరి హనుమంతు, వాసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నయని, పావని, నేహా పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్షసాయి, భయ సన్నీ యాదవ్, శ్యామల, టేస్టీ తేజ, రీతు చౌదరి, బండారు, శేషయాని, సుప్రీత. ఇగో ఇది కథ చూడండి. ఇక మొత్తం ప్రమోట్ చేసిర్రు, మొత్తం ప్రమోట్ చేసి ఆగం చేసి ఇప్పుడు మళ్ళీ ఏం అన్నట్టు చెప్తున్నారు వీళ్ళు. మమ్మల్ని అనవసరంగా తిడుతున్నారు అని చెప్పి పొద్దుటిలో ఒక ఆయన వీడియో పెట్టిండు. మమ్మల్ని అనవసరంగా తిడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మరి ఇక ఆవేశం ఉన్నట్టు మాట్లాడుకుంటే ఎట్లుంటాడు? మీరు చేసింది ఏమన్నా చక్కగా ఉన్నది? బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ యాప్స్ ను ప్రమోట్ చేసిన పలువురు సినీ స్టార్లు కూడా ఉన్నట్లు తెలిసింది. వాళ్ళపై సైబరాబాద్ కమిషనరేట్లోని మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. నిందితుల్లో ప్రముఖ సినీ నటులు విజయ్ దేవరకొండ, రానా, దగ్గుపాటి, ప్రకాష్ రాజ్ తదితరులు ఉన్నారు. మొత్తం 25 మందిపై పోలీసులు కేసులు పెట్టారు. వీరిలో సినీ సెలబ్రిటీస్లతో పాటు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉన్నారట. 7వ పేజీలో కూడా ఉన్నది వార్త, ఒకసారి చూద్దాం. ప్రస్తుతం అంతా హల్చల్గా అవుతా ఉన్నది వార్త. మొత్తం సినీ వాళ్ళే, మొత్తం పాడు చేయాలన్నా ఇల్లే, లేకపోతే ఏ చేయాలన్నా ఇల్లే. ఆగం పట్టించారు. ఇక బెట్టింగ్ యాప్స్ దందాలో సినీ స్టార్లు తప్పని తెలిసి తప్పుకున్నాడట. 2016లో యాడ్ చేసిన మాట వాస్తవమే, తప్పని కొన్ని నెలల్లోనే తెలుసుకున్నాను. 2017లో ఒప్పందం పొడిగిస్తామని అడిగారు, కానీ యాడ్ ప్రసారం చేయవద్దని నిర్వాహకులను కోరాను. ప్రస్తుతం ఎలాంటి గేమింగ్ యాప్ కు పనిచేయడం లేదు. 2021లో ఆ కంపెనీ మరొక కంపెనీకి అమ్మేశారు. కొత్త కంపెనీకి చెందిన నిర్వాహకులు సోషల్ మీడియాలో నా ప్రమోషన్స్ వాడారు. ఇందుకు వారికి లీగల్ గా నోటీసులు పంపించాను. నాకు పోలీసుల నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. పోలీసులకు వివరణ ఇస్తారట. ఇవాళ చెప్తున్నాడు. మరి 2016లో జరిగితే 2025లో నీ పేరు బయటకు వచ్చేసరికి అప్పుడు చేసింది తప్పని చెప్పి మరి ఆయాలని ఎందుకు చెప్పలే? ఆయాలే ఈ కంపెనీలు కరెక్ట్ కాదు, నేను అనవసరంగా చేసిన అని చెప్పి మరి ఆయాలు ఎందుకు చెప్పలే? ఆయాలు చెప్పకుండా ఇవాళ తమాషాలు చేస్తా ఉన్నాడు ప్రకాష్ రాజ్. మరి ఆయాలు చెప్పాలి కదండి. ఈయన ఎట వేరేటోళ్ళు వాడుకున్నారట, మళ్ళీ ఈయన వద్దని చెప్పిన తర్వాత కూడా వాడుకున్నారట. మరి అప్పుడు ఎందుకు నువ్వు లీగల్ గా నోటీసులు పంపించు? మరి ఎందుకు నువ్వు బయటకు వచ్చి చెప్పలేదు? నీ మీద నీ ఫ్యాన్సే కదా నష్టపోయింది. ఇప్పుడు వీళ్ళందరూ అంతే, మాకు తప్పని తెలిసి అప్పుడు అది తప్పని తెలిసిన తర్వాత బంద్ చేసిరట. మరి తప్పని తెలిసినప్పుడు మరి మీరు చెప్పాలి కదా, కనీసం అవగాహన ఇవ్వాలి కదా. నువ్వు ఒక సినీ స్టార్వి, నువ్వు చెప్తే 100,000 మంది 1,00,000 మంది వింటారు కదా మాట. ఆయాలు చెప్పలే. ఇవాళ కథలు పడుతున్నారు వీళ్ళొచ్చి, ఇవాళ కథలు పడుతున్నారు. ఇక రకరకాల కేసులు అయితే వీళ్ళ మీద నమోదులు చేస్తా ఉన్నారు. ఒకసారి ప్రమోషన్ చేస్తే రోజు సంపాదనేనట. యువతను ఆకట్టుకునేందుకు ఢిల్లీ, కోల్కతా, బెంగళూరుకు చెందిన బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు యూట్యూబర్లు, టాలీవుడ్, బాలీవుడ్ నటులతో ప్రమోషన్ చేయిస్తున్నారు. దీనికోసం వారికి లక్షల్లో, కోట్లలో చెల్లిస్తున్నారు. ఒక్క వీడియోకు ఇంతని కూడా ఇస్తున్నారు. వారు ప్రమోట్ చేసిన వీడియోలను పలు సోషల్ మీడియా యాప్స్ లో సర్క్యులేట్ చేస్తున్నారు. సెలబ్రిటీలకు లక్షల నుంచి కోట్ల వరకు ఫాలోవర్స్ ఉండడంతో బెట్టింగ్ యాప్స్ వేగంగా జనాల్లోకి వెళ్ళిపోతున్నాయి. సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ గురించి రెఫర్ చేస్తూ తామిచ్చే రెఫరల్ కోడ్ వినియోగించి రిజిస్ట్రేషన్ చేయించుకుని జాయినింగ్ అయితే బోనస్ వస్తుందని ఆశ పెడుతున్నారు. ఇట్లా ఏదైనా సరే ఆన్లైన్ లో మీరు వెళ్ళి డైరెక్ట్ గా చూసి ప్రొడక్ట్ల మీద కూడా ఇస్తున్నారు. ఇప్పుడు
ప్రొడక్ట్ల మీద ఆ ప్రొడక్ట్ వాడండి, ఈ ప్రొడక్ట్ వాడండి, హెల్త్కి సంబంధించినవి. వాడు ఆడ యాడ్ ఉంటాడు, మెడిసిన్ ఆన్లైన్ చేసుకోమంటాడు. మరి దానివల్ల ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది, ఎంతవరకు నయం అవుతుంది ఏమి తెలియదు. ఈ కొద్దిగా ఎక్కువగా తరచూ అవగాహన కల్పిస్తా ఉన్నారు కదా, ఇప్పుడు వేరే రకంగా వస్తా ఉన్నారు. సినీ స్టార్లు ఎవరెవరైతే ఉన్నారో ఒక్కొక్కరిని మొత్తాన్ని అయితే లాగుతున్నారు, యాడికాడికి మొత్తానికి లాగుతున్నారు. పెద్ద పెద్దోళ్ళు కూడా రానా దగ్గుబాటి టీంకి ఎవరు ఇంకా నోటీసులు ఇవ్వలేదట. ఇక ఇవ్వకపోయినా ఇచ్చినా ఇవ్వలేదని చెప్తారు. తర్వాత రకరకాలు ఉంటాయి కాబట్టి ఏదేమైనా కానీ పోలీసు అడ్వకేట్ తో పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి విష్ణుప్రియ ఈ పంజాగుట్ట పైకి ఎక్కుతుంది, ఫస్ట్ ఫ్లోర్ కి పోలీస్ స్టేషన్ మెట్లు. నిన్న ఏమనే రాత్రి 11:30కు పంపించింది స్టేషన్ దగ్గర నుంచి. రాత్రి 11:30కు పంపించి విష్ణుప్రియ మాట్లాడు ఏదో ఒకటి చెప్పు, ఏం విచారణ జరిగిందంటే ఒక్క ముక్క కూడా చెప్తలేదు. ఏమేమైనా కానీ సినీ స్టార్లు ప్రధానంగా, ఎందుకంటే వీళ్ళు ఇచ్చే యాడ్లు, వీళ్ళు ఇచ్చేటటువంటి ప్రమోషన్స్ ని ఎక్కువగా నమ్ముతారు కాబట్టి క్రికెట్ స్టార్స్ చూడండి, ఇట్లాంటి యాప్స్ ఎక్కువ ఇవ్వాలి. వాళ్ళు ఇచ్చేది ఓ స్థాయిని బట్టి ఉంటుంది. ఈ అమ్మ దిగజారిపోయి పైసల కోసం ఏది పడితే అది 1000 మంది చచ్చిపోయారండి బాబు తెలంగాణలో 2024 సంవత్సరం మొత్తం 1000 మంది ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు. 1000 కుటుంబాలు ఒక్కటే ఒక్క సంవత్సరంలో బెట్టింగ్ యాప్స్ వల్ల. అంటే మరి ఏ దారుణంగా వీళ్ళు ఎంత దాన్ని మోటివేషన్ చేశారో చూడండి. అన్ని సోషల్ మీడియాల పరంగా చేశారు. ఏదేమైనా కానీ ఎవరైనా సరే ఒక బాధ్యతాయుత గల ఉన్నప్పుడు ఏది పడితే అది ప్రమోట్ చేసి మీరు కూడా క్రిమినల్స్ లాగా ఆగవాగం చేయకుండా పోలీసులు అయితే మరి పటిష్టంగా అయితే చర్యలు చేపడతా ఉన్నారు. ప్రధానంగా యువత దయచేసి బెట్టింగ్ యాప్స్ కి దూరంగా ఉండాలి. ఏదైనా సరే బెట్టింగ్ యాప్స్ కి దూరంగా ఉంటేనే ఇక అంతకంటే మీ ఇష్టం వచ్చింది చేసుకుంటా మాత్రానికి ఎవడేం చేయలేడు.